అవనికి క్షమాపణ చెప్పిన రాజేశ్వరి, పల్లవిని అరెస్ట్ చేసిన అభిరామ్, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, అవనికి రాజేశ్వరి ఎందుకు క్షమాపణ చెప్పింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజేశ్వరి అయితే స్పృహలోకి వస్తుంది. ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశారని నిలదీస్తూ ఉంటుంది చక్రధర్ని. అప్పుడే చక్రధర్ అయితే, నేను నా భార్యతో పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు మీ ఇంటికి వెళ్ళమ్మా అంటూ పల్లవిని వెళ్ళిపోమని షాకిస్తాడు. ఇక పల్లవి అయితే, సరే డాడ్, నీకు ఇప్పుడు నేను అడ్డమైపోయాను కదా, వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది పల్లవి. తరువాత రాజేశ్వరి, నా కూతుర్ని ఎందుకు వెళ్ళిపోమన్నారు చెప్పండి అని అడుగుతూ ఉంటే రాజేశ్వరి, ఇప్పటి వరకు నేను చాలా తప్పులు చేశాను, మీ అన్నయ్య కుటుంబాన్ని నాశనం చేశాను, రాజేంద్ర ప్రసాద్ మీద కోపంతో నేను చాలా తప్పులే చేశాను, కానీ ఇప్పుడు మనిషి ప్రాణం విలువ, బంధం విలువ తెలుసుకున్నాను రాజేశ్వరి. అందుకని నాలో మార్పు వచ్చే నేను మీనాక్షిని నా మొదటి భార్య అని, అవని భరతులు నా పిల్లలని అందరి ముందు ఒప్పుకున్నాను. నాలో ఈ మార్పుకి కారణం అవనియే అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే అవని అక్షయ్లు ఏ తప్పులు చెయ్యలేదు, కావాలని నిన్ను రెచ్చగొట్టి జైల్లో నీకు మాయ మాటలు చెప్పి వాళ్ళ మీద నీకు నేను ద్వేషాన్ని పెంచాను, అంతే తప్ప అవని అక్షయ్ ఎప్పుడూ కూడా తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటాడు చక్రధర్. అవనిని చంపేయాలని పల్లవి ప్లాన్ చేసింది. నేను అనుకోకుండా ఆ లారీ డ్రైవర్కి నా ఫోటోనే పంపించాను, నన్నే చంపేది అనుకొని లారీ డ్రైవర్ నన్ను గుద్ది చంపాలని చూశాడు. అవని చావు కోరుకున్న నేను చివరికి అవని చేతిలోనే బ్రతికాను. తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళింది, నాకు బ్లడ్ ఇచ్చింది. బ్లడ్ ఇచ్చిన తర్వాత నా దగ్గరుండి నాకు సేవలు చేసింది. నిన్ను చంపాలనుకున్న నన్ను ఎందుకు బ్రతికించావని నేను అడిగాను. ఏనాడు నేను నీ చావు కోరుకోలేదు, మా అమ్మకి భర్తగా గుర్తింపు ఇవ్వమని అడిగాము అంతే అని అవని అయితే చెప్పింది. కానీ వాళ్ళ అమ్మ బ్రతుకుంటే చాలని వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసింది ఎవరో అని కూడా చెప్పమంది. అప్పుడే నేను నిజాన్ని చెప్పలేకపోయాను. అప్పటి నుంచే అవని మీద నాకు గౌరవం పెరిగింది. తను నా కూతురు అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే పల్లవి మీనాక్షిని కిడ్నాప్ చేసింది, నానా హింసలు పెడుతుంది. మీనాక్షిని కిడ్నాప్ నుంచి విడిపించి అవనికి అప్పజెప్పి అందరి ముందు నేనే తన భర్తనని ఒప్పుకున్నాను. నీకు జరిగింది అన్యాయమే, నేను కాదన్ను. కానీ మీనాక్షి నా దగ్గరే ఉండిపోవాలని నా ఆస్తి కోసమో తను ఈ పనులు చేయలేదు. తనకి భర్తగా గుర్తింపు, తన పిల్లలకి నేనే తండ్రి అని అందరికీ తెలిసేలా చెయ్యమంది. అలాగే చేశాను. తను వెళ్ళిపోయింది, మన జీవితంలోకి తను రాదు అని అంటూ ఉంటాడు చక్రధర్. అదంతా విని ఇక రాజేశ్వరి అయితే తన మనసు మార్చుకుంటుంది. ఇన్ని రోజులు మీరు మారిపోయారు, మంచిగా అయిపోయారని అవనిని అక్షయ్ని నోటికొచ్చినట్లు తిట్టాను, మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంతో అవమానించాను. అంతేకాదు మీనాక్షిని కూడా అనరాని మాటలన్నాను. తనని అన్ని మాటలన్నా ఏనాడు కూడా నీ భర్తే నా భర్త, నా పిల్లలిద్దరూ నీ భర్తకి పుట్టిన వాళ్ళని ఏనాడు నాకు ఎదిరించి సమాధానం చెప్పలేదు. తను చాలా మంచిది, కానీ నేనే మీ మాటలు విని మూర్ఖంగా ప్రవర్తించాను. పదండి, నేను అవనికి క్షమాపణ చెప్పుకోవాలి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఇక రాజేశ్వరి తనని అర్థం చేసుకుందని చక్రధర్ అయితే ఆనందపడుతూ రాజేశ్వరిని తీసుకొని అక్షయ్ ఇంటికైతే వస్తాడు. అప్పుడు ఇక రాజేశ్వరిని చూసి పార్వతి అయితే, అమ్మ రాజేశ్వరి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను వదినా అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అదేంటి మామ్, బాగానే ఉన్నానని ఎలా చెప్తావో? మీ ఆయన చేసిన మోసానికి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన సంగతి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయిన సంగతి చెప్పవేంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇంకా రాజేశ్వరి అయితే అవని దగ్గరికి అయితే వెళ్తుంది. అవని దగ్గరికి వెళ్ళి, చూడవని, ఇన్ని రోజులు నేను ఎలా ప్రవర్తించానో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది, నన్ను క్షమించమ్మా అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. మామ్, నువ్వు కూడా అవనిని క్షమాపణ అడుగుతావేంటి? నీకు అసలు బుద్ధుందా? నీ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ అమ్మని డాడీకి మళ్ళీ ఉసుగొలిపి ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు వీళ్ళు. వాళ్ళని వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగుతావేంటి అని అంటూ ఉంటుంది పల్లవి. నోర్మోయ్, ఆస్తి కోసమే వీళ్ళు ఇదంతా చేశారంటే నమ్మడానికి నేనేమన్నా తెలివి తక్కువదాన్ని అనుకుంటున్నావా?
వాళ్ళు ఆస్తి కోసం కాదు, వాళ్ళకంటూ గుర్తింపు ఉండాలని చేశారు. ఆస్తి కోసమే అయితే ఎప్పుడో తనని అవమానిస్తున్న మనల్ని చంప పగలగొట్టి కోర్టుకు వెళ్ళి మీ నాన్ననికి రోడ్డు మీదకి ఈడ్చి మీనాక్షి ఎప్పుడో ఆస్తిలో సగభాగం ఏంటి పూర్తి ఆస్తిని తన సొంతం చేసుకునేది. కానీ తను అలా చెయ్యలేదు. ఎంతమంది అవమానిస్తున్నా కనీసం తను నోరు విప్పి నిజాన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే తన భర్త గౌరవం పోకూడదని తను ఆలోచించింది అని అంటూ ఉంటుంది. రాజేశ్వరి, నువ్వే లేనిపోని అన్నీ కూడా ఊహించుకొని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా మారు. మీ నాన్న వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. మీ నాన్న అన్నీ తెలుసుకొని మారిపోయారు. తనలో మార్పు వచ్చింది. మరి నువ్వెప్పుడు మారుతావో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. రాజేశ్వరి అయితే అమ్మ అవని నన్ను క్షమిస్తావు కదా అని అడుగుతూ ఉంటే, అదేంటి పిన్ని, నువ్వు కూడా నా తల్లి లాంటి దానివే. నిన్నెందుకు నేను అసలు క్షమించకుండా ఉంటాను. అయినా నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు పిన్ని అని అంటూ ఉంటుంది అవని. నిజంగా నీలాంటి కూతుర్ని కన్నందుకు మీ అమ్మ ఎంతో అదృష్టవంతురాలమ్మా అని అంటూ ఉంటే, అంటే నన్ను కన్నందుకు నువ్వు దురదృష్టవంతురాలవా అని అంటూ ఉంటుంది పల్లవి. అవును పల్లవి గారు, నిజంగా మీ అమ్మ నాన్న మిమ్మల్ని కన్నందుకు మీరు వాళ్ళకి పుట్టినందుకు వాళ్ళు దురదృష్టవంతులే అని అంటూ ఉంటాడు అభిరామ్. అయితే అభిరామ్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. మిమ్మల్ని కన్నందుకు తల్లిదండ్రులుగా తలదించుకునే రోజు వాళ్ళకి వచ్చేసింది అని అభిరామ్ అనడంతో, ఏంటి సార్ మీరు చెప్పేది అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు అసలు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎవరు తోసేసి చంపాలనుకున్న విషయంలో మాకు క్లూ దొరకలేదు. దొరికిన క్లూలు మాయమైపోయాయి. కానీ ఇప్పుడు క్లూ దొరికింది. హాస్పిటల్లో అవని అక్షయ్ పడేసుకున్న పెన్ డ్రైవర్ మళ్ళీ నాకు చేతికి వచ్చింది. ఆ పెన్ డ్రైవర్ మొత్తం చూస్తే అప్పుడే అర్థమైంది. ఎవరో కాదు రాజేంద్ర ప్రసాద్ గారిని పైనుంచి తోసేసింది పల్లవి అని నిజాలు బయటపడ్డాయి అని అనడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రే అభిరామ్, ఏంట్రా నువ్వు చెప్పేది అని అక్షయ్ అడుగుతూ ఉంటే, అవునరా, మీ మరదలు పల్లవియే మీ నాన్నగారిని పైనుంచి తోసేసి చంపాలని చూసింది అని అంటూ ఉంటే, లేదు మావయ్య గారిని నేనెందుకు తోసేసి చంపాలనుకుంటాను అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక చక్రధర్ అయితే మౌనంగా ఉంటాడు, ఏమీ కూడా మాట్లాడడం. అప్పుడు ఇక పల్లవి అయితే, డాడ్ ఏంటి డాడ్ మీరేం మాట్లాడరు అని అడుగుతూ ఉంటే, అదే కదమ్మా వాళ్ళు చెప్పింది, నువ్వే కదా బావని పైనుంచి తోసేసి చంపాలనుకుంది. ఎక్కడ అవని నా కూతురు అని, నేను మీనాక్షి భర్తనని మీ మావయ్య నిజం చెప్పేస్తాడేమో, అప్పుడు అందరూ నిన్ను చులకనగా చూస్తారని మీ మావయ్యని పైనుంచి తోసేసింది నేనేనని చెప్పావు కదా నాకు అని నిజాన్ని బయట పెడతాడు. చక్రధర్ చెప్పిన విషయంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. విన్నారు కదా, మీ కన్న తండ్రి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టారు అని అనగానే అప్పుడే ఇక రాజేశ్వరి పల్లవి చంప పగలగొడుతుంది. దుర్మార్గురాలా, నువ్వింతకి తెగిస్తావా, మా అన్నయ్యనే చంపాలని చూస్తావా అని రాజేశ్వరి చంప పగలగొడుతుంది. మామ్ అది కాదు మామ్ అని అంటూ ఉంటే, ఏది కాదు అని అంటూ అరెస్ట్ చేయండి అని అభిరామ్తో చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.